నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేయబోతున్నాయా? అంటే మన రాజకీయం కేవలం మన రీజనల్ పార్టీస్కే కాదు, జాతీయ పార్టీలను కూడా ప్రభావితం చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎదిగిందా? అలాగే బహుజన పాలిటిక్స్ కోసం బీజేపీ ఏమన్నా తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసిందా ఆంధ్రప్రదేశ్లో? మొత్తానికి ఏదో జరుగుతోంది. విజయసాయిరెడ్డి హఠాత్తుగా రాజీనామా చేయటం, అలాగే తదనంతర పరిణామాలు, జనసేనలో కోవర్ట్ ఆపరేషన్స్, ఇక చాలా బోల్డ్ అని అంశాలు. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద విశేషంగా అధ్యయనం చేసిన లింగంనేని శివరాంప్రసాద్ గారు. నమస్తే శివరాంప్రసాద్ గారు. నమస్తే. సో ఈ వారం 10 రోజులుగా అయితే మనకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముందర చిన్న ప్రస్తావన చేసుకుందాం. మరి ఆయన తెలిసి అంటున్నాడో తెలియక అంటున్నాడో తెలియదు, కానీ నెలకో టాపిక్ అయితే కూటమి ప్రభుత్వానికి వచ్చేస్తుంది సూపర్ 6ని డైవర్ట్ చేయడం కోసం. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి డిప్యూటీ సీఎం అదేదో వివాదం ముగిస్తుందని కానీ విజయసాయిరెడ్డి ఆయన దావోస్ నుంచి ఇట్లా దిగాడు, ఒక 4 గంటల వ్యవధిలో ఈయన రాజీనామా చేయటం. అంటే ఈ రెండింటిని లింక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బట్టతలకి మోకాలికి ముడియటం లాంటిది అనుకోండి. మీరేమంటారు అసలు ఈ ఓవరాల్గా ఎందుకు ఏపీ మీద ఫోకస్ ఎక్కువైంది ఢిల్లీకి? ఢిల్లీ ఫోకస్ అంటే వాళ్ళకి ఇప్పుడు సౌత్ ఇండియాలో బేస్ కావాలి. కర్ణాటకలో కొంతవరకు సక్సెస్ అయ్యారు, కానీ కర్ణాటకలో కూడా రీజనల్ పార్టీస్ మీద ఆధారపడితేనే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా మొన్న కాంగ్రెసే మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అలయన్స్ వచ్చిన తర్వాత బలపడే అవకాశం వచ్చింది వాళ్ళకి. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఏ విధంగా మనం బలపడాలి అనేది దానికోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. అందుకనే ఇవాళ కొన్ని లక్షల కోట్లు దీనికి సంబంధించి ఇప్పుడు 2014-19లో కూడా బీజేపీతో అలయన్స్ ఉంది 18 వరకు. కానీ ఏ రోజున కూడా మీకు ఫండ్స్ ఇవాళ వచ్చిన విధంగా ఆ రోజు రాలా. ఈ పోలవరానికి సంబంధించి కూడా దాంట్లో స్పెషల్ పర్పస్ వెహికల్ మీరు ఓపెన్ చేస్తే తప్ప దాంట్లోనే వేస్తాం అనే కండిషన్ పెట్టేటప్పటికే ఇక్కడ అలయన్స్ దెబ్బతింది. ఆ రోజున జైట్లీ గారు కండిషన్ పెట్టారు. అంటే ఆ రోజు కండిషను ఇవాళ అన్కండిషనల్. అంటే ఆ రోజు దేవర్ మైటీ ఫోర్స్, ఈరోజు బ్యాంకింగ్ అపాన్ తెలుగుదేశం అండ్ నితీష్ కుమార్. సో బ్యాంకింగ్ అపాన్ అంటే ఒకటండి, అంతకుముందు రాజ్యసభ దీనికి సంబంధించి సరే వైసీపీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేసామంటే మరి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాభివృద్ధికి సంబంధించి మీరు ఒక పార్టీతో అలయన్స్లో ఉన్నప్పుడు ఆ అలయన్స్ ప్రకారం చేయాలి కదా. కానీ ఇప్పుడు చేస్తున్నారు. ఇవాళ ఇప్పుడు మీకు పూడి మడకలో వచ్చేటప్పటికి 1,85,00,000 కోట్లతో 1,85,000 కోట్లతో ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, అట్లాగే ఈ హైడ్రో ప్రాజెక్ట్స్ ఒకటి వస్తుంది 85,00,000 కోట్లు ఎంతో. అండ్ అంతర్వేదికి ఎవరు ఊహించిన విధంగా అంతర్వేదికి ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్కి అనుబంధంగా డ్రెడ్జింగ్ స్కూల్ ఒకటి పెడుతున్నారు. అట్లాగే అనేక విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ పోలవరం క్లియర్ అయింది, ఆల్రెడీ డయాఫ్రమ్ వాళ్ళు మొదలెడుతున్నారు. 15,000 కోట్లు 16,000 కోట్లు ఆల్రెడీ దానికి డబ్బులు వచ్చినాయి. అమరావతికి ఇవాళ 15,000 కోట్లు వచ్చినాయి, ఇంకా మిగిలినవి కూడా వస్తున్నాయి. దాదాపు 30,000 కోట్లు ఎంతో లోను శాంక్షన్ అయినట్టుంది. ఇది మన వరల్డ్ బ్యాంకు సంబంధించిన లోన్, అది వర్క్స్ మొదలైనవి. మరి చిరకాలం పెండింగ్ ఉండి ఇప్పుడు 2014లోనే ఇవ్వాల్సిన రైల్వే జోన్ ఇవాళ మొదలవుతుంది, ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఇట్లా సరే చెడో మంచో రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఏదో ఒక రూపంలో రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అంటే మేము మంచి చేసాము అనే కేంద్రం నుంచి మేము మంచి చేసాము అనే విధంగా వాళ్ళు ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి ప్రయత్నం, తప్పేం లేదు దాంట్లో. అంటే ఆ డెవలప్మెంట్ని చూపించి ఇక్కడ పార్టీని విస్తరింపజేసుకోవడం సహజంగా ఎవరైనా పార్టీని సొంత అనేది ఇంతకుముందు ఆ ప్రయత్నాలు చేశారు, కానీ ఫోకస్ ఎక్కువైంది ఆంధ్రప్రదేశ్ మీద. అంటే మీరు అనేది అంతకుముందు ఉన్న అలయన్స్లో నెగిటివ్గా కనపడింది. అవును, అంటే ఏ పని కూడా జరగల.
మీకు ఏ ఏ అనుమానాలు 10 రూపాయలు పంపించడం రెండో రోజు వచ్చి మీరు కరెక్ట్ ఖర్చు పెడుతున్నారా లేదా అని అనుమానాలు. అనుమానాలు అట్లాగే ఇప్పుడు అమరావతి ఉంది. అమరావతిని ఎప్పుడు నోటిఫై చేశారు? గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో అడిగితే నోటిఫై చేయలేదంటే మరుసటి రోజు నోటిఫై చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా. ఇట్లా ఏంటంటే వైసీపీకి అనుకూలంగా అంటే వాళ్ళు విమర్శించడానికి తగిన విధంగా వ్యవహారం నడిచింది అప్పట్లో. ఇవాళ అట్లా కాదు. ఇవాళ పూర్తిగా ఏది కూటమి ప్రభుత్వం చక్కగా నడుస్తుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. దానికి తగినట్టే మిగిలిన వాళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లాగే. మీరు ఎప్పుడంటే 2 గవర్నమెంట్స్ ఫంక్షనింగ్ సంబంధించి మాట్లాడారు, అడ్మినిస్ట్రేషన్, ఫండ్స్ రిలీజ్. నేను అది ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ తీసుకున్నాను. బీజేపీ గురించి మాట్లాడితే ఈరోజు బీజేపీ ఇప్పటివరకు అందరినీ ట్రై చేస్తుంది. రెడ్లు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, కమ్మలు ఉన్నారు, కాపులు ఉన్నారు. ఈసారి బీసీ నాయకుల నుంచి తీసుకొచ్చి పెడదాము. ఎందుకంటే జాగ్రత్తగా గమనిస్తే సూర్యాపేటలో అమిత్ షా డిక్లరేషన్ గమనిస్తే ఎన్నికలకు ముందర, తెలంగాణ ఎన్నికల ముందర, మేము గనక గెలిస్తే ఇక్కడ మేము బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తున్నాం. అదే న్యాచురల్గా ఈ రాష్ట్రానికి కూడా వర్తింపచేయాలనేది వాళ్ళ ఆలోచన. సో అంత బలంగా ముందుకు రావడానికి గల కారణం ఎందుకంటే బీసీ ఓటర్సు తెలంగాణలో 67% ఉంటే మనకు ఆంధ్రప్రదేశ్లో 62% ఉన్నారు. వీళ్ళని సెన్సిటైజ్ చేసి కన్సాలిడేట్ చేసి వీళ్ళ ఓటు బ్యాంక్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం బీజేపీ ఏమైనా చేస్తుందో తప్పేం లేదు. రాజకీయ పార్టీకి ఎవరు ఎత్తుగళ్ళు వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. అంటే మీరు ఇందాక అన్నారే ప్రభుత్వాలకు సంబంధించి పార్టీలకు సంబంధించి, పార్టీని బట్టే ప్రభుత్వం నడుస్తుంది. అంటే పార్టీ వ్యవహారాలను బట్టే ప్రభుత్వ వ్యవహారం నడుస్తుంది. ఫండింగ్ కూడా అట్లాగే వస్తుంది. పార్టీల మధ్యలో సరైన సఖ్యత ఉంటేనే ఫండింగ్ ఫెయిర్గా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. రెండోది, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా బీసీ నాయకుడు రావటం తప్పే ఉంది. ఇవాళ మోడీనే బీసీ కదా, సాక్షాత్తు బీజేపీ ప్రధానమంత్రి ఆయనే బీసీ. అంటే ఆల్రెడీ అది అప్లై చేశారు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ కూడా తన లైన్ మార్చుకున్నది. బ్రాహ్మిన్ బనియా కైండ్ ఆఫ్ థింగ్ నుంచి ఆర్ఎస్ఎస్ బయటకు వచ్చి బీసీ నినాదాన్ని అందిపుచ్చుకుంది అనే దానికి ఉదాహరణ అంటే మధ్యప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్లో ట్రైబల్ ముఖ్యమంత్రి. మన జాగ్రత్త చూస్తే వాళ్ళ లైన్ మారింది. అంటే ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా తమ పంధాన్ని వాళ్ళు మార్చుకుంటూ వస్తున్నారు. బట్ సింగిల్ పాయింట్ ఎజెండా హిందుత్వ, దాని నుంచి డివేట్ కావట్లా. అది కరెక్టే, మీరు చెప్పింది అదే విధంగా వెళ్తున్నారు. మీకు ఒకటి ఆర్ఎస్ఎస్ శాఖలు, ఆర్ఎస్ఎస్ఏ కాకుండా ఇప్పుడు కిసాన్ ఇదని చెప్పి అవన్నీ దాదాపు నేను అనుకుంటాం వాళ్ళు 50-60 విభాగాలు ఉన్నట్టున్నాయి. ఆ 50-60 విభాగాలు కూడా అండర్ కవర్గా పనిచేస్తున్నాయి. అండర్ కవర్గా చాలా బాగా నాకు అనుభవం, నేను చూసా, వాళ్ళు కొంతమందితో మాట్లాడా కూడా. ఎందుకంటే మీకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర డెఫినెట్గా ఓడిపోతుందని కన్ఫర్మ్ అయిన స్టేట్ అది, దాన్ని గెలిపించుకున్నారు. ఎక్కువ హర్యానా సేమ్, అది కూడా అంతే. అటువంటిది అంటే బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండర్ గ్రౌండ్ వర్క్ చేసి చాలా బాగా చేయబట్టి ఆ విధమైన రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇప్పుడు హర్యానా ఉంది, అక్కడ మీకు ఈ ఆర్మీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని చాలా ఎఫిషియెంట్గా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ మిగిలిన విభాగాల వాళ్ళు కానీ అడ్రస్ చేయగలిగారు. 1-2 అంటే ఒక 10 మంది గ్రూప్కి ఒకళ్ళు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి పాజిటివ్ రిజల్ట్ తీసుకురాగలిగారు. ఆ విధమైన మీకు ఒక సంస్థాగతమైన బలం కాంగ్రెస్కి లేకపోవటం వలన కాంగ్రెస్ నష్టపోతుంది. ఒకప్పుడు ఉండేది కాంగ్రెస్కి సంస్థాగతమైన బలం ఉండేది. అది ఉన్న కొద్దిగా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి వేవ్ పాలిటిక్స్ అలవాటైపోయి గాలి ఉంటే గెలుస్తాం లేకపోతే లేదన్న దీని మీద వెళ్ళిపోయి ఎక్కడికక్కడ పై లెవెల్లో మేనేజ్ చేసుకుని నాయకులు అవటం అలవాటైపోయిన తర్వాత సంస్థాగతంగా బలహీనపడిపోయి ఇవాళ ఆ పరిస్థితికి వచ్చింది. అది బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ కానీ దీనికి సంబంధించిన శాఖలు కానీ ఎఫిషియెంట్గా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేయటం వలన వాళ్ళు నెగిటివిటీని కూడా పాజిటివ్గా తీసుకురాగలుగుతున్నారు. దానికి ఉదాహరణ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలే. అలాంటి ఉదాహరణ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మీరు
నేను క్లియర్గా చెబుతాను, మీరు నోట్ చేసుకోండి. ఓపెన్గా చెప్పండి, ఏం పర్లేదు. ఇప్పటికే కొన్ని వేల మంది ఆర్ఎస్ఎస్ కానీ ఆ మిగిలిన అనుబంధ శాఖల వాళ్ళు కానీ పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, అండర్ కవర్గా పనిచేస్తున్నారు. దానికి మొన్న జరిగిన అక్కడ జరిగింది చూసారా, విజయవాడలో హిందూ శంకరావం దానికి ఆరంభం. రైట్. హిందూ శంకరావమే మీకు గుర్తు. ఆర్ఎస్ఎస్ కొబ్బరికాయ కొట్టేసింది ఆంధ్రప్రదేశ్లో కొట్టింది, దాంట్లో ఏం అనుమానం లేదు. వాళ్ళ అంటే ఒక పార్టీగా ఒక సంస్థగా బలపడతానికి ప్రయత్నించడంలో తప్పేం లేదు, అది ఎవరిలో ఇది. కానీ ఇది మిగిలిన పార్టీలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏమవుతుంది ఏంటి, మీరు ఇందాక బీసీ అన్నారు కదా, బీసీ కార్డు కూడా చాలా మంచి బీసీ లీడర్స్ ఉన్నారు అక్కడ. ఒక ప్రశ్న, ఆర్ఎస్ఎస్ మళ్ళీ దాంట్లోకి వద్దాం. సర్దార్ గౌతు లచ్చన్న, అలాగే మనం దళిత నాయకులు చూస్తే దామోదరం సంజయ్ గారు, అలాంటి లీడర్స్ని చూసిన తర్వాత ఆ కమ్యూనిటీస్ నుంచి ఆ స్థాయిలో లీడర్స్ ముఖ్యమంత్రి పీఠం దాకా ఎందుకు వెళ్ళలేకపోయారు? మళ్ళీ మనం మన సబ్జెక్ట్లోకి వద్దాం ఈ ఒక్కటి మధ్యలో. అంటే మీరు చెప్పినప్పుడు దామోదరం సంజయ్ గారు వెళ్ళారు. అయితే గౌతు లచ్చన్న గారు వెళ్ళడానికి ఆయన స్వతంత్ర పార్టీలో ఉన్నాడు, అపోజిషన్లో ఉన్నారు. ఆ టైంలో కాంగ్రెస్ హవా నడుస్తున్నప్పుడు మరి ఎట్లా వెళ్తారు? కమ్యూనిస్ట్ పార్టీ కూడా అంతే కదా. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఒకప్పుడు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో 5-6 సీట్లే తేడా కదా. అంతే, 5-6 సీట్లే తేడాలో వాళ్ళు ఎన్టీఆర్ని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. మాకు 100 సీట్లు ఏమనో 150 ఏమనో ఎమ్మంటేనే కదా. అలయన్స్ పోయి 83లో ఇండివిజువల్గా పోటీ చేస్తే 85 నుంచి కలిసి పోటీ చేశారు. తర్వాత అది దాదాపు 94 వరకు ఆ అలయన్స్ కొనసాగింది. 99లో బ్రేక్ అయింది అనుకోండి. అట్లా నేననేది అవకాశం వచ్చింది. అయితే ఏంటంటే అప్పుడున్న పాలిటిక్స్, అప్పుడు కాంగ్రెస్ ఏకపక్షమే కదండి. అవును, ఇండియా మొత్తం కాంగ్రెస్ ఏకపక్ష రాజకీయం. వీళ్ళందరూ అపోజిషన్లో నుండి ఇది చేసిన వాళ్ళు కాబట్టి అంత గొప్ప నాయకులైనా కానీ వాళ్ళకి అవకాశం రాల. రైట్. సరే, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఆర్ఎస్ఎస్. సో హిందూ శంకరావంతో వాళ్ళు మొత్తానికి దే హ్యావ్ ప్రిపేర్డ్ ద గ్రౌండ్, వచ్చేసారు, ప్లాట్ఫామ్ గట్టిగా బలంగా నిర్మించుకున్నారు పునాది. ఇప్పుడు భవిష్యత్తులో ఎలాగో పురంధరేశ్వరి గారి టర్మ్ వస్తుందో షార్ట్లీ, నెక్స్ట్ బీసీ లీడర్ని బీజేపీ అధ్యక్షుడిగా చేద్దాం అనుకున్నారు. వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు. ఇది అగ్రవర్ణాలు అనే మాట నేను అన్ను, కానీ ఇతర కులాలు అందాం, రెడ్లు కావచ్చు, కమ్మలు కావచ్చు, కాపులు కావచ్చు. ఇప్పుడు 88% ఉన్న అప్రెస్డ్ సప్రెస్డ్ సెక్షన్స్ నుంచి ఒకళ్ళని ఐడెంటిఫై చేసి బీసీ అధ్యక్షుడిగా పెడదాం ఈ రాష్ట్రంలో అని అనుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ నిర్ణయాలు ఇతర పార్టీల వాళ్ళు ప్రోగ్రెస్ని ఏమన్నా హ్యాంపర్ చేసే అవకాశం ఉందా? ఇక్కడ ఒకటండి, 2 ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి, 3 ప్రాంతీయ పార్టీలు. ఒకటి, మీరేదో ఒక మనిషిని తీసుకొచ్చి బీసీ లీడర్ అని ఫోకస్ చేసినంతలో ఆ పార్టీ ఏం బలపడదు. మీరు ఫోకస్ చేసిన లీడరు ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నాళ్ళు అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలంగాణలో ఆర్ కృష్ణయ్యని లీడర్ కింద చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయించి ఏమైంది? మరి ఆర్ కృష్ణయ్య గారు పేరు పొందిన జనాల్లో రికగ్నైజ్డ్ బీసీ లీడర్ కదా, కానీ ఆ ఫలితం రాలేదుగా. అంటే మీరు ఎవరినైతే చూజ్ చేస్తున్నారో, ఎవళ్ళైతే మీరు వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి, వ్యక్తిత్వ పరంగా వాళ్ళు ప్యూరిటీ ఉండాలి. ఇందాక మీరు గౌతు లచ్చన్న గారు అన్నారు, ప్యూర్ ప్రజానాయకుడు, ఆయన ప్రజానాయకుడు, ప్రజల్లోంచి వచ్చినాడు, ఎక్కడ అవినీతి మరకంటున్నాడు. ఎన్జీ రంగా గారు నాయకులు, వాళ్ళని అటువంటి నాయకులు ఉంటే, అంతేగాని ఒక కులం కదా అని చెప్పి తీసుకొచ్చి పెట్టినంతలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అయితే అగ్రకులాలను తీసుకొచ్చి పెట్టినా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు అయితే కరెక్ట్గా మిగిలిన పార్టీని ఏమనిపిస్తుంది అంటే, జస్ట్ యువర్ అబ్జర్వేషన్, బీజేపీ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అని అబ్జర్వేషన్ ప్రకారం అంతే. కొంత భీమవరానికి సంబంధించిన బీసీ లీడర్ ఒక ఆయన బాగా సీనియర్ ఉన్నారు, ఆయనకి ఇచ్చే అవకాశం ఉందనేది ఒక అండర్స్టాండింగ్ అని అనుకుంటున్నారు. ఆయనకి ఇస్తారా, లేదంటే ఇప్పుడు మళ్ళీ పురంధరేశ్వరి గారినే కంటిన్యూ చేస్తారా? చేయటం వలన ఏంటంటే కొద్దిగా ఆ అలయన్స్ పర్ఫెక్ట్గా నడుస్తుంది అనేది ఒకటి. గతంలో అలయన్స్లో విభేదాలు రావడానికి
బీజేపీ దీనికి సంబంధించి తెలంగాణకి సంబంధించిన ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కారణం అనేది బాగయ్య గారు బీసీ లీడరు ఆయనే కారణం అనేది పూర్తిగా మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనేది ఒక అభిప్రాయం ఉంది జనంలో కూడా. అట్లా కాకుండా మీరు అలయన్స్ని కంటిన్యూ చేస్తా బలపడటంలో తప్పులేదు, కానీ మిగిలిన వాళ్ళని చంపి బలపడదాం అనుకుంటే మాత్రం అది రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు సుజనా చౌదరి లాంటి ఆప్టిమిస్టిక్ లీడర్ కూడా బీజేపీ అధ్యక్ష పదవికి రేస్లో ఉన్నారట కదా, ఎందుకంటే ఆయన ఈజ్ వెరీ గుడ్ లాబీయిస్ట్. అంటే నేను చాలా ప్రొయాక్టివ్ టర్మ్స్లో మాట్లాడుతున్నా, పాజిటివ్ టర్మ్స్లో. ఆయన ఉంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపరచడానికి కావాల్సినంత బలమైన లాబీ ఆయన చేస్తారు. అది ఇచ్చి ఆయన్నే రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఢిల్లీలో పెడితే బాగుంటుందని ఒక ఆలోచన ఢిల్లీ నుంచి వచ్చినట్టు సమాచారం. ఆ సమాచారం అలా రావడానికి ఈయనకు కూడా గ్రౌండ్ గట్టిగానే ప్రిపేర్ చేసుకున్నారని ఒక అబ్జర్వేషన్. మీరేమంటారు? అంటే ఒకటండి, ఆర్థిక పరంగా కూడా ఆయన ఇబ్బంది లేకుండా చేస్తాడు పార్టీకి. కార్యక్రమాల అమలుకు కానీ వీటికి కానీ ఇటువంటి వాటిల్లో సహకారం అవుతుంది. సరే, మీరు అన్నట్టుగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా బలపడేటట్టు చేయగలరు. ఆయన ఢిల్లీలో మంచి లాబింగ్ చేయగలరు, ఉంది, బాగా కాంటాక్ట్స్ ఉన్నాయి, వ్యక్తిగతంగా మంచి మనిషి కాబట్టి. కానీ ఇప్పుడు మీరు ఇందాకన్న దాంట్లో ఒక బీసీని తీసుకురావాలంటే అది అడ్డం రావచ్చు. ఓకే, పురంధరేశ్వర గారిని మళ్ళీ ఈయనతో రీప్లేస్ చేస్తారా సేమ్ క్యాస్ట్ అనేది మళ్ళీ ఆ మాట పైకి రావచ్చు. ఒక ఇది అట్లా మళ్ళా ఆ యాక్సెప్టెన్సు టీడీపీ వాళ్ళకు కూడా ఉంటుందా అంటే ఆ క్లారిటీ ఇది కలిసి పని చేయగలం అనే ఇది ఉంటుందా అనేది ఒకటి. ఇంకో సే కూడా ఉందండి, ఇతర పార్టీలకి ఎవరు రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులు ఉండాలనేది కూడా చంద్రబాబు గారు నిర్ణయిస్తున్నారు. ఆయన మాట చెల్లుబాటు అవుతుంది. లేదని అలా అయితే సునీల్ చౌదరి గారికి అవకాశం ఉంటుందని అవన్నీ ఒకటి. అది అట్లా అనుకుంటే మరి జనసేనని వేరే వాళ్ళని పెట్టాలని పెడతారా? జనసేన ఆయనే ఫౌండర్ కదా, అవుతారు. అట్లా ఏమి ఉండదు, అటువంటి అవకాశం బీజేపీ ఇవ్వదు నా ఉద్దేశం. బీజేపీ నేషనల్ పార్టీ కదా, వాళ్ళకి ఒక తెలుగుదేశం కూడా జాతీయ పార్టీనే, జాతీయ పార్టీ అని పెట్టుకున్నా వాళ్ళేమో అది నేషనల్ పార్టీ అనేది మనం కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం, కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం కదా. కాబట్టి దానికి దీనికి ఇప్పుడు ఒకవేళ అనుకున్నా కానీ 2 స్టేట్లనే ఉంది. టీడీపీ ఒకవేళ పోటీ చేసినా 2 స్టేట్లే కదా, వాళ్ళు అట్లా కదా దేశం మొత్తం పోటీ చేస్తున్నారు కదా. సో సరే, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అంటే జనాలకి బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇన్ని జరుగుతుంటే, రోమ్ నగరం తగలబెడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టు ఆయన యూకేలో ఉన్నారు. ఇంకా యూకే నుంచి రాలా, బహుశా వస్తారేమో ఈ కపుల్ ఆఫ్ డేస్లో వస్తారేమో. సో ఆయనైతే నిమ్మలంగా ఉన్నారు, నింపాదిగా. ఏంటి ఆయన ధైర్యం ఇంతమంది వెళ్ళిపోతున్నా? నిన్న మునిగినాడికి చలే ఉంటుందండి, నిన్న మునిగినాడికి చలే ఉంటుంది చెప్పండి. ఆయనకి తెలుసు జరుగుతుంది ఇది అనేది తెలుసు, ఈ విధంగా జరుగుతుందని కూడా తెలుసు. దానికి కారణం కూడా ఆయనే. ఈయన కూడా ఫోన్ చేసి చెప్పాడంట, నేను ఇట్లా డెసిషన్ తీసుకున్నాను, ఆయన ఓకే అన్నారని కూడా చెప్పాడు. ఆయన ఓకే అన్నా అనుపోయినా డెసిషన్ తీసేసుకున్నాడు కదా ఈయన. అంటే ఈయన సేఫ్టీ ఈయన చూసుకుంటున్నాడు. అంతగా ఈయన భయపడాల్సిన అవసరం ఏంటి సార్ విజయసాయి రెడ్డి గారు? డెఫినెట్గా భయపడాల్సిన అవసరమేనండి. ఇప్పుడు మీకు ఇదే ఉంది, ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఏంటంటే కాకినాడ ప్రాజెక్ట్, కాకినాడకు సంబంధించి పోర్టు. మీకు ఇటువంటి ఇష్యూలో అంటే కార్పొరేట్ రంగంలో ఈ విధంగా బుల్డోజ్ చేసి తీసుకుంటాం అనేది, ఒక రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు తీసుకుంటాం అనేది ఎక్కడ మనకి ఇండియాలో ఇంతకుముందు ఎప్పుడు జరగల. రేపు పొద్దున ఎక్కడైనా జరగచ్చు కదా. ఈ కార్పొరేట్ రాబరీ అంటారు కదా దీన్ని, కార్పొరేట్ రాబరీని రేపు పొద్దున మొత్తం అన్ని స్టేట్లు చేస్తే అసలు మన ఆర్థిక పరిస్థితి ఏమైపోతుంది, భారతదేశ ఆర్థిక పరిస్థితి ఏమైపోతుంది? ఒకళ్ళు ఇద్దరు అదానీలో అంబానీలో వీళ్ళ చేతుల్లోనే ఉండే పరిస్థితికి ఏర్పడి వాళ్ళు కూడా ఈ విధంగా దోపిడీ చేయాల. కొనుక్కుంటే కొనుక్కుని ఉండొచ్చు, రూపాయికి సంబంధించిన రూపాయిన్నర పెట్టి కొనుక్కోవచ్చు, రూపాయి దాన్ని 10 పైసలు పెట్టి కొనుక్కోరు కదా, బలవంతం చేసి వాళ్ళు పెంచిచ్చే కొనుక్కున్నారండి, గన్ పాయింట్ పెట్టి కొనుక్కోరు కదా. ఇప్పుడు కార్పొరేట్ రంగంలో మీరు ఎక్వైర్ చేయటం అనేది ఒక పాలసీ. అది ఏదైనా ఎక్వైర్ చేసేటప్పుడు ఏంటంటే రూపాయి ఎక్కువ పెట్టు,
ఎవరి దగ్గర షేర్లు ఉన్నాయో చూసి ఆ షేర్లు కొనుక్కుంటాం. ఆ మెజారిటీ తీసుకుంటే వాటా వచ్చిన తర్వాత వీళ్ళు సో టు సేవ్ ఈ స్కిన్ విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. డెఫినెట్గా అది కాకినాడ పోర్ట్ అనేది చాలా తీవ్రమైన విషయంగా బీజేపీ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఎందుకంటే మీకు పీపీఏలు రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్ పీపీఏ రద్దు చేసినప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఈ మోడీ గారు వెళ్ళి ఇన్వెస్ట్ చేయమని అడిగితే ఫారిన్ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వాళ్ళు అడిగారు, మీ ఇండియాలో ఎట్లా ఇన్వెస్ట్ చేయమంటారు, ఇట్లాగా రద్దు చేస్తున్నారు, మీరు వచ్చిన పవర్ ప్రాజెక్ట్స్ని రద్దు చేశారు, ఈ రద్దు ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణ చూపించారు. రేపు పొద్దున మీకు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే కాకినాడ పోర్ట్ని చూపిస్తారు. రేపు ఇట్లాగా మీరు గన్ పాయింట్లో మీ ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటారా, 4,000 కోట్లు దాన్ని 12 కోట్లు తీసేసుకుంటారా, ఇవి వస్తాయి. కాబట్టి దాని మీద తీవ్రంగా చర్యలు ఉంటాయి. అది తెలియబట్టే వెంటనే కాంప్రమైజ్ చేసుకున్నాడు, రిజైన్ చేశాడు. రైట్. ఇదంతా బీజేపీ డైరెక్షన్లో నడిచిందా? డెఫినెట్గా బీజేపీ డైరెక్షన్ అంటే చేరడానికి ట్రై చేశాడండి ఈయన. బీజేపీలో చేరితే స్కిన్ సేవ్ అవుతుంది, మళ్ళీ మన ఇది హవా సాగుతుంది అనేది ఏదో ట్రై జరిగినట్టు అదే. అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు ఎవరు, చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎన్ఓసి. ఆ ఎన్ఓసి అక్కడి నుంచి రాపోయినప్పుడు ఏం చేయాలా, జనసేన తీసుకోదు. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే బీజేపీకి అనుకూలంగా నేను రిజైన్ ఇచ్చేస్తాను, నా సీటు మీరు తీసుకోండి అన్నట్టుగా ఒక ఇది చెప్పి నేను రాజకీయంగా తప్పుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పి తప్పుకున్నాడు ఆయన. అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీకి రేపు విరామం ప్రకటించాడా కొంతకాలం, అదే తర్వాత ఏదన్నా కానీ అంటే ఆయనకి ఇంకెంతకు మించి ఏముంటుంది, ఇంకా ఆప్షన్ ఏముంది, కొత్తగా ఆయనకేమి వేరే పదవులు రావు ఎవరు కూడా. అటువంటిప్పుడు అవకాశం లేదు కాబట్టి తప్పుకున్నాడు. సేఫ్ జోన్ చూసుకుంటున్నాడు ఆయన. ఒకదే అప్రూవర్గా మారచ్చు, ఎవరు చెప్పారు. అంటే ఇదే సగం అప్రూవర్గా మారినట్టు అని అంటున్నారు, రాజీనామా చేయటమే. అదే రేపు పొద్దున అప్రూవర్గా మారిపోవచ్చు, ఆయన దగ్గర ఉన్న చిట్టా మొత్తం అప్పచెప్పేయచ్చు. అప్పచెప్పేస్తే అప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టులో కూడా 27 అనుకుంటా వాయిదా ఉన్నప్పుడు, ఇవాళే అనుకుంటా వాయిదా, 27 ఈ వాయిదాలో ఆ జడ్జెస్ దాన్ని ఎందుకు లేట్ అవుతుంది ఏంటి అనే దాని మీద ఎక్స్ప్లెనేషన్ అడిగినట్టున్నారు సిబిఐని. లేకపోతే స్టార్ట్ అయిందనుకోండి, ట్రయల్ స్టార్ట్ అయిపోయి స్పీడ్ అయిందనుకోండి, ఎక్కువ టైం పట్టకపోవచ్చు. అట్లాగే మరి అదానీది ఉంది, అక్కడ 1750 కోట్లు ఇచ్చామనేది, రేపు యుఎస్ కోర్టులో కనుక ఒకవేళ అది ప్రూవ్ అయిందనుకోండి, ఆ ఇష్యూ ఒకటి ఉంది. ఇక ఈయన కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ లాబీ ఎవరు దాన్ని ఏమంటారు, కిచెన్ క్యాబినెట్ ఈయనకి వ్యతిరేకంగా ఉంది, విజయసాయి రెడ్డికి. ఇక అనవసరం అక్కడ ఉండటం అనేది అర్థమైపోయింది ఆయనకి. సజ్జలకి ఆయనకి ఐ టు ఐ కాంటాక్ట్ కూడా లేదంటారు, నిజమేనా? మాకు తెలిసి ఒక అక్కడేదో మీటింగ్ జరిగినప్పుడు డైరెక్ట్గా తిట్టుకున్నారని కూడా, ఒకళ్ళని వాళ్ళు బాగా విమర్శించుకున్నారు, డైరెక్ట్గానే మాట్లాడుకున్నారు అనేది. ఓకే. అట్లా మరి ఆయనకి ఆల్టర్నేటివ్ లేదు, ఇక లేక ఈ విధంగా బయటకు వచ్చాడు. మరి దీని ఒకవేళ ఆయన నిజంగానే మీరు అన్నట్టు వ్యవసాయం చేసుకుందాం, వ్యవసాయం చేసే వ్యవసాయదారుడు ఒక మోడల్ సెట్ చేశాడు, ఎవరైనా వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలంటే అంతకుముందు ఎంపీగా చేసి రాజీనామా చేయాలి. అదే ఆ వ్యవసాయదారుడు ఎట్లా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిజం చెప్పాలి. మాట వెళ్తే వెంకటేశ్వర స్వామి మీద ఏది ఆయన మీద ఓట్లు ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పడం కాకుండా ఉన్న నిజమేదో చెప్పి ఇదిగో ఇది ఈ డబ్బులు ఇక్కడ దాసామని కనుక ఒకవేళ చెప్పాడు అనుకోండి, ఆయన బయటపడవచ్చు. సో అది అప్రూవర్ వ్యవహారం. వైసీపీ ఏంటి, ఉగాది తర్వాత జెండా పీకేయటమేనా సార్ ఆంధ్రప్రదేశ్లో? జెండా పీకటం అంటే అంత తేలిగ్గా, అంటే ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ కూడా బయటకు వచ్చిన తర్వాత
ఫోకస్ ఏపీ మీద బీజేపీ ఫోకస్ 360 degreesలో ఉండబోతుంది. వాళ్ళు దే డజంట్ వాంట్ ఏ వీక్ రీజనల్ పార్టీ టు సస్టైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వీక్గా ఎవరున్నారు? వైసీపీ ఉంది. వాళ్ళకి ఆ పథకం ఎలాగో జగన్మోహన్ రెడ్డి ఇనాక్టివ్ అయ్యాడు కాబట్టి, ఇనాపరేటివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి, ఆయన మినహా మిగిలిన 10 మందిని స్వతంత్ర సభ్యులుగా మీరు వచ్చేయండి, బీజేపీలో జరగకపోయినా. బీజేపీ ఇదంతా ఏంటంటే నేషనల్ మీడియా పర్సెప్షన్ కావచ్చు, స్పెక్యులేషన్ కావచ్చు. బీజేపీ ఇలా ఒక 10 మంది స్వతంత్రుల్ని, బీజేపీకి 8 మంది, జనసేనకి ఒక 21 మంది, మొత్తం 39 మంది. ఇది కాక ఇంకో 59 మంది ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారట. బీసీలు కావచ్చు, కాపులు కావచ్చు, మొత్తం కలిపితే 98 ఏందండి. 175లో 98 మంది ఎప్పుడూ రెడీగా పెట్టుకొని అవసరమైన సందర్భంలో తనే త్రిపురలో ఒక్క ఎమ్మెల్యేతో ప్రభుత్వం ఫామ్ చేసినట్టు ఇక్కడ కూడా అలాంటి ప్రయోగం చేద్దామని ఒక ఎత్తుగడతో ఉంది. కిట్టనోళ్ళు కుట్ర అంటారు, మీరేమంటారు? తాడును చూసిపోమన్నట్టు ఇదేదో ఒక అల్లిక తప్ప అటువంటిది ఏం జరగదు. అయితే వైసీపీ ఖాళీ అవుతుందా అంటే రేపు పొద్దున ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా అసమ్మతిగా ఉన్నారు. ఏంటిది పార్టీ నడిపే విధానం ఇది కాదు, పార్టీకి వాళ్ళకి కూడా సంస్థాగతమైన బలం లేదు. వైసీపీకి గెలిచారు గాల్లో, అంతేగాని 151 సీట్లు వచ్చిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా సంస్థాగతంగా బలపరచుకోలేకపోయారు. ఎంతసేపు ఎక్కడ డబ్బులు వస్తాయి, దేన్ని సెంట్రలైజ్డ్ కరప్షన్ ఎక్కడ చేయాలన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప పార్టీని బలపరుచుకుందాం అనే కాన్సన్ట్రేషన్ లేదు. అందుకనే వాళ్ళంత వీక్గా కనపడతానికి కారణం. ఇప్పుడు 11 సీట్లు వచ్చి వీక్గా, కానీ 23 సీట్లు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఫైట్ చేసింది కదా. 23 సీట్లు వచ్చినా కొన్నాళ్ళ తర్వాత ఫైట్ చేస్తా వెళ్ళింది కదా. దాని ఫలితమే ఇవాళ చేయగలడా మీ ఉద్దేశంలో? జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేయలేడా? చేయలేడు. మరి సింహం సింగిల్గా వస్తుంది, ఇవన్నీ మాట అది సినిమా డైలాగులు ఏముందండి, సింహం సింగిల్గా అవుతే ఏమవుతుంది? సింహంతో పాటు ఉన్న మిగిలిన వన్యప్రాణులన్నీ వెళ్ళిపోతున్నాయి కదా. అదే కదా, ఇప్పుడు ఆ సింహమే తినేస్తంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? వీళ్ళు తింటంటేనే కదా. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానికి ప్రధాన కారణం విజయసాయి రెడ్డి. ఢిల్లీలో అతను చేసిన లాబియింగ్ కానీ, ఢిల్లీలో అతను చేసిన మాయల ఫకీర్ వ్యవహారాలు కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2019లో ముఖ్యమంత్రి అవుతానికి కారణం అయ్యాడనేది నిర్ద్వందంగా ఎవడైనా సరే చెప్పచ్చు. అటువంటి వ్యక్తిని వదులుకున్నారంటే ఇవాళ అంటే నేనేది విజయసాయి రెడ్డి చేసింది కరెక్ట్ అంటలా కాదు. అంటే మీరు ఆ పార్టీ లైన్లో జగన్మోహన్ రెడ్డిగా సంబంధించి కుడి భుజం లాగా ఉన్న అతను చేసిన వ్యవహారాల గురించే మాట్లాడుతున్నా. అవును, తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే అవును, ఆయనకి కరెక్ట్ అయింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అయింది. అటువంటిది అతనే వెక్స్ అయిపోయి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడంటే ఇంకా ఎవరు ఉంటారు? తప్ప తాలూకుంటుంది కదా. జనసేనాని నిన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు, ఓపెన్ అప్పీల్ టు హిస్ క్యాడర్స్ అండ్ లీడర్స్. ఇతరులు మనల్ని వివాదాల్లోకి లాగాలని చూసినా మీరు వివాదాల జోలికి పోమాకండి, తొందరపడి స్టేట్మెంట్స్ ఇవ్వమాకండి, ట్రాపులు ఉండొచ్చు. ఎందుకంటే యాజ్ ఇఫ్ టీడీపీ వాళ్ళు పెట్టినట్టు కొన్ని పోస్టులు వచ్చేసినాయి మన డిప్యూటీ సీఎం ఎపిసోడ్లో. వెళ్ళమాకండి అంటే టైం ఎండగా నేను చెబుతూనే ఉన్నారు. నేను ఇంటర్లేదు చాలామంది చెప్పేసి ఇంత లెటర్ రిలీజ్ చేశారు. అదే సందర్భంలో ఆయనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని నాదెళ్ల మనోహర్ గారి స్పీచ్ ద్వారా అర్థమవుతుంది. నాదెళ్ల మనోహర్ గారు కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కోవర్ట్ వ్యవహారాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. జనసేనకి కోవర్ట్ల భయం ఎందుకు పట్టుకుంది అంటే ఒకటండి, 2018లో కూడా అప్పటికి జనసేనకి టీడీపీ అలయన్స్ ఉన్నప్పుడు కూడా రాజధానికి సంబంధించిన భూముల్లో ఆ రోజున బలవంతంగా తీసుకుంటున్నారని చెప్పి ఆయన్ని తప్పుదోవ పట్టించారు కొంతమంది. ఎవరిని? పవన్ కళ్యాణ్ గారు. ఆయన రియాక్ట్ అయిపోయాడు. సహజంగా కొద్దిగా ఆవేశపడ్డాడు కాబట్టి రియాక్ట్ అయిపోయాడు. అక్కడి నుంచి సంబంధాలు దెబ్బతిన్నాయి. అట్లాగే కొంతమంది అలయన్స్లో ఉన్నప్పుడు కూడా విమర్శించటం, మన వైసీపీకి అనుకూలంగా మాట్లాడటం కొంతమంది నాయకులు, అందరూ కాదు కొంతమంది నాయకులు చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా అమరావతికి వ్యతిరేకంగా కొంతమంది
జనసేన నాయకులు వేశారు, ఆ పార్టీ సీనియర్ నాయకులే. సీనియర్ నాయకులే వేశారు. ఇవన్నీ ఆ రోజు ఈ కోవర్ట్ ఆపరేషన్ అనేది అప్పటికే కొంతమంది ఇట్లా చేస్తున్నారనేది ఉంది. అంటే ఆ కోవర్ట్ ఆపరేషన్కి పాల్పడే వాళ్ళు వైసీపీ పేరోల్స్లో ఉన్నారా, ఉంటారా? ఏదన్నా జరగవచ్చండి రాజకీయంలో, మనం చెప్పలేము. ఇప్పుడు గతంలో ఒక బీజేపీ అధ్యక్షుడే ఉన్నాడనేది ఆరోపణ ఉంది, అది నిజమో కాదో మనకు తెలియదు కదా. కాకపోతే అది జరిగే విధానాల మీద ఏం జరుగుతుందనే దాని మీద కొంత జనంలో సందేహాలు వస్తాయి జరిగేదాన్ని బట్టి. అట్లాగే ఒక్క విషయంలో మాత్రం మొన్న పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ చూపించాడు ఆయన. ఈ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా బయటకు వచ్చి ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీతో మేము కలిసి నడుస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు అవసరం ఈ రాష్ట్రానికి, రాష్ట్రం నష్టపోయింది, ఆయన ఆధ్వర్యంలో కూటమి ఏర్పడుతుంది, బీజేపీని కూడా తీసుకొస్తానని చెప్పి ఏకపక్షంగా ప్రకటించి బీజేపీ తర్వాత కన్విన్స్ చేశాడు. చేయడంతో పాటు మీటింగ్లో కార్యకర్తలు సీఎం అరుస్తుంటే ఎందుకయ్యా అరుస్తారు సీఎం అని, ఓట్లేస్తే అవుతాం, ఇవాళ కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు అటువంటి నాయకుడు కావాలి ఈ రాష్ట్రానికి, ఆయన అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని కన్విన్స్ చేశాడు. తనను కూడా తన విషయంలో తనను కూడా తగ్గించుకొని చంద్రబాబు నాయుడు గారిని ఫోకస్ చేసి తను ఒక విధంగా గైడింగ్ ఫోర్స్ లాగా పనిచేశాడు ఓకే కూటమికి. అది తర్వాత కూడా ఇప్పుడు కొన్ని ఇష్యూస్లో ఆ తర్వాత వాళ్ళ ప్లేనరీ జరిగింది ఇక్కడ మంగళగిరి దగ్గర. ప్లేనరీలో కూడా ఇప్పుడు మీరు అంటున్నారే నాదెళ్ల మనోహర్ అన్నాడు, ఇదే మాట డైరెక్ట్గా ఆయన డయాస్ మీద మీరు కోవర్ట్ ఆపరేషన్ చేయొద్దు, పార్టీకి వ్యతిరేకంగా ఉండి ఇంకోళ్ళకి పనిచేస్తే మాత్రం దయచేసి ఇప్పుడే వెళ్ళిపోండి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆయన, లేకపోతే నేను పేరు పెట్టి చెప్పాల్సి వస్తుంది అన్నాడు. మర్యాద ఇచ్చాడు, మీ అంతటి మీరు వెళ్ళిపోతే మంచిది, లేకపోతే నేను మీ పేరు పెట్టి చెప్పాల్సి వస్తుంది అన్నాడు. అంటే ఆయన అప్పటికే గుర్తించాడు కాబట్టి అది జరిగింది. అట్లా ఒక అండర్స్టాండింగ్తో వెళ్తున్నాడు. దాన్నే నిజంగా మొన్న అప్రస్తుతమైన విషయం కదా, ఒక విధంగా అప్రస్తుతం అనే కన్నా కూడా అంటే ఏదో ఒక అలామింగ్ సూచన ఏదో అంది ఉంటుంది, లేకపోతే అనుండేవాళ్ళు కాదు. ఆయన అంటాం కాదు, ఆయన అంటాం ఊరిక పెట్టండి. అసలు ఎవరైనా కానీ డిప్యూటీ సీఎం అనేది తీసుకురావడం ఆ రోజున మీకు ఒక విధంగా చూస్తే దాదాపు 6 లక్షల కోట్ల పైన పెట్టుబడులు వచ్చి ఉన్నాయి ఇది రాష్ట్రానికి. మోడీ గారే 2,30,000 కోట్లకి సంబంధించి శంకుస్థాపన చేసేలాడు. అమరావతి మొదలైంది, పోలవరం మొదలైంది, తర్వాత మీకు రైల్వే జోను యాక్టివేట్ అయ్యి బిల్డింగు శంకుస్థాపన జరిగింది. తర్వాత అనేక పవర్ ప్రాజెక్టులు వస్తున్నాయి, హైడ్రో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, 4 పోర్ట్లు రెడీ అవడానికి ఇది ఓపెనింగ్ చేయడానికి రెడీగా ఉన్నాయి, 10 మీకు ఫిషింగ్ హార్బర్లు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవడం చేతగాక మేము ఇవన్నీ చేసాం, ఇంత చేసాం, ఇవి చేసాం చెప్పుకోక ఆ మొత్తం ఇష్యూని మీరు ఇది డిప్యూటీ సీఎం అనే ఇష్యూని తీసుకొచ్చి డైవర్ట్ చేసుకున్నారుగా. అవును, లోపం ఎవరిదంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ చెడగొట్టుకున్నారు కదా. కూటమికి మేము ఎంత గొప్పగా జరిగింది ఎవరిది అంటారు? లోపం అంటే అత్యుత్సాహం. నా ఉద్దేశం అయితే ఇదేం కుట్ర కాదు, కానీ అత్యుత్సాహం. ఏదేదో చేసి ఎవరికో నాయకుడికి దగ్గర అయిపోదాం అనే అత్యుత్సాహం చూపించి ఈ విధంగా చెడగొట్టారు. సరే, దాన్ని జరిగింది. అంతే తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యాడు, హెచ్చరించాడు. నిజంగా మంచి అది కూటమికి ఒక మంచి అంత డీటెయిల్డ్గా ఆయన లెటర్లో అప్పీల్ టైం ఉండగానే అప్పీల్ చేశారంటే ఏదో ఆయన ఐడెంటిఫై చేశారు. కోవర్స్ నేను ఇప్పుడు కాదు, ప్లేనరీ అప్పుడే చేశారు. నెక్స్ట్ అంటే 2 దశలు, రెండు ఫేజుల్లో వాళ్ళకి ఆయనకు అవకాశం ఇచ్చాడు. 3వ దశ ఎలా ఉండబోతోంది ఈసారి కోవర్ట్లకి? మర్యాదగా మీ అంతటి మీరు తప్పుకోండి. మొదటిసారి మంగళగిరిలో చెప్పాడు, నిన్న లెటర్ రూపంలో చెప్పాడు. మూడో అవకాశం కూడా ఇస్తాడా? అది పార్టీ మనుగడకి సంబంధించిన అంశం కదా అది. ఇంకొకసారి కనుక జరిగితే సస్పెండ్ చేస్తారు, పార్టీ నుంచి తీసేస్తారు.
ఎందుకంటే చిన్న కోడి పందాల బ్యానర్ కడితేనే పార్టీని సస్పెండ్ చేశారు ఆయన. మీకు ఐ థింక్ కృష్ణా జిల్లా తోటలవల్లూరు దగ్గర ఎక్కడో జరిగింది, అది సస్పెండ్ చేశారు. ఊరుకోట్ల డిసిప్లినరీ పార్టీ వచ్చేప్పటికి చాలా కఠినంగా ఉంటున్నారు. నా ఉద్దేశం అయితే అంతే కఠినంగా టీడీపీ కూడా ఉండాలి. ఎందుకు ఉండలేదు? సో రైట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు మహాసేన రాజేష్ అనుకోండి, ఆయన ఉన్నాడా లేదా అనేది ఆయనకి క్లారిటీ లేదు, పార్టీలో తెలుగుదేశానికి క్లారిటీ లేదు. పక్కన పెట్టేయండి, ఆయన గురించి మనం పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆయన రేపు పెట్టిన వివాదం. తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ ట్రాప్లో ఎందుకు పడ్డాడు, పిఠాపురం వర్మ గారు ఎందుకు పడ్డాడు, అండ్ ఇంకొక నా టీజీ భరత్ గారు ఎందుకు పడ్డారు, కడపలో శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు పడ్డారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు సేవ్ ఉన్న లీడర్స్ కదా. వాళ్ళు మార్కెట్లో వీళ్ళందరూ మాట్లాడిన చివరిదాకా కృష్ణుడు కనుక శిశుపాళికి 100 తప్పులు చేసేవరకు అవకాశం ఇచ్చినట్టు చివరిలో ఆయన చక్రం తీశారు చంద్రబాబు గారు, టీజీ భరత్ దగ్గర చక్రం తీశారు. అదేదో మొదట్లోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీరు ఇలా మాట్లాడకూడదు, మీరు విత్డ్రా చేసుకోండి అని అనొచ్చు కదా, ఎందుకు అనలేపారు? అంటే యాక్చువల్గా సోమిరెడ్డి గారు కాదు, శ్రీనివాసరెడ్డి గారే కడపలో ఫస్ట్ ఆయన అన్నాడు. ఈ డయాస్ మీద అన్నప్పుడు వెంటనే అదే డయాస్ మీద ఆయన ఖండించేయాల్సింది, చెప్పుండాల్సింది. కానీ చంద్రబాబు నాయుడు గారి పద్ధతి అది కాదు, వెయిట్ చేస్తాడు ఆయన ఏంటో పెద్దానికి. దాన్ని ఏంటి అంటే కోతిపుండు బ్రహ్మరాక్ష చేశారు, చేసి దాన్ని తర్వాత కట్ చేశారు. అంటే అదే కాదు నేను అనేది, ఎక్కడో చాట ఇప్పుడు కొన్ని ఎమ్మెల్యేల వివాదాలు వస్తున్నాయి, కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. వాటిని ఎక్కడో చోట మీరు యాక్షన్ తీసుకుంటే తీవ్రంగా మిగిలిన వాళ్ళు కంట్రోల్ అవుతారు. లేకపోతే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మెతకేలే, 4 తిడతారు, తిడితే పడదాం, తర్వాత మళ్ళీ మామూలే క్షమించేస్తాడు, తర్వాత క్షమించేస్తాడు అనే ఇది లేకుండా ఉంటే బాగుంటుంది. నిజంగా తెలుగుదేశం పార్టీలో 2 పవర్ సెంటర్స్ ఉన్నాయండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని మించిన ఇదే ఉండదండి. ఇప్పుడు లోకేష్గా ఆయన కొంత ఆయన బాధ్యత తీసుకుని ఉండొచ్చు, ఎంత తీసుకున్నా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని సంప్రదించుకుని చేస్తారు తప్ప ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా ఏం జరగదు. టీడీపీలో అల్టిమేట్ పవర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదైనా డెలిగేట్ చేస్తే పవరు, ఈ పని నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయి అంటే చేయాలి తప్ప అట్లా కాకుండా జరుగుతుందని మాత్రం నేను అనుకోను. ఆయన ఒక బ్రాండ్ వాళ్ళ టీడీపీకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ఒక బ్రాండ్. ఇప్పుడు మొన్న దావోస్ వెళ్ళారు, ఏమి రాలేదంటున్నారు, కానీ అట్ ది సేమ్ టైం బిల్ గేట్స్తో కలిసే మాట్లాడారా, మెట్టలతో కలిసి మాట్లాడారా? మీరు అలా అంటున్నారు. నాకున్న ఇన్ఫర్మేషను అదంటే దావోస్ పెట్టుబడులతో సంబంధం లేని వ్యవహారం. దాదాపు 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటి చంద్రబాబు గారు ఐడెంటిఫై చేశారు. మొన్న ఆయన ఢిల్లీలో దిగినప్పుడు 2-3 క్యాబినెట్ మినిస్టర్స్ కలిసినప్పుడు దానికి రిలేటెడ్ ఫైనాన్స్ 50% మేము పెట్టుకుంటాం, మేము వీల్ రైజ్ ఫండ్స్ ఫ్రమ్ అవర్ ఓన్ సోర్సెస్ అండ్ రిసోర్సెస్, మిగిలిన 40,000 crores మీరు ఇవ్వండి. అది గనక మెటీరియలైజ్ అయితే ఆంధ్రప్రదేశ్ షేప్ ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనేది ఒక అవగాహన. దానికి సంబంధించి కొన్ని సీక్రెట్స్ బయటకి ఇంకా ప్రభుత్వం లీక్ చేయలేదు. వాళ్ళకి అనుకూలంగా పరిస్థితి మారితే మాత్రం లీక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇంత శ్రమ పడుతున్నాడు కదా, ఇంత శ్రమ పడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక 4-5 అనుకూల మీడియాలు ఉన్నాయి. వాళ్ళు పొద్దున్న లేస్తే ఆ ఫలానా బీసీ మంత్రి పని చేయట్లేదు, హైదరాబాద్లో వచ్చి పంచాయతీలు చేస్తున్నాడు, లేకపోతే ఫలానా బీసీ ఎమ్మెల్యే, ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా బీసీల మీద పెట్టారు, ఫలానా బీసీ ఎమ్మెల్యే ఇసుక దందాల్లో ఉన్నాడు, ఇలా 40 మంది లిస్ట్ ఒకటి రోజుకొకళ్ళ మీద స్టోరీలు రాయడం, చూపించడం, మళ్ళీ నింద ఉండకుండా మధ్యలో కొంచెం ఓసీ ఎమ్మెల్యేలని ఒకళ్ళిద్దరిని చూపించడం, ఇదంతా కూటమి పాలనని డిస్టర్బ్ చేసే ప్రయత్నం కదా. దీని మీద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ సీరియస్ కాల్ కదా. నేను కూటమి ప్రభుత్వం బాధ్యత అంటున్నా ఇక్కడ. ఇప్పుడు అట్లా కదండి, ఇసుక సంబంధించి పాపం చాలా ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మొదట్లో ఏదో జరిగింది, కొద్దిగా ఇవాళ ఛానలైజ్ అయిందనుకోండి. అయినా కానీ నిజం చెప్పాలంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయా? దాంట్లో ఏది వాళ్ళు చెప్తున్నట్టు ఒక 40 నియోజకవర్గాలు జరుగుతున్నాయా? కొన్ని చోట్ల ఈయన చెప్పినా కూడా దాన్ని అంత ఇది కాకుండా కొంతమంది అయితే మేము ఖర్చు పెట్టాము, ఎక్కడి నుంచి చేస్తాం, ఎవరు ఖర్చు పెట్టమన్నాడు? మీరేమన్నా జనాలకి ఈ ఖర్చు పెట్టాను రేపు పొద్దున సంపాదించుకున్నాను దీన్ని అని చెప్పారా? అలాంటి ఇన్సూరెన్స్ ఏం ఇవ్వలేదు కదా జనాలు, ఇవ్వలేదు కదా జనాలకి. మీకు రూపాయి ఇస్తున్నాం, ఇది ఎంత ఖర్చు పెడతాం, ఈ మొత్తాన్ని మేము మళ్ళీ దీనికి డబుల్ సంపాదించుకోవాలని అనలేదు కదా. ప్రజాసేవ చేయడానికి వచ్చామని అన్నారు కదా. అటువంటిప్పుడు ఈ విధంగా వెళ్ళటం అనేది
అంటే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నన్ అదర్ జన్ చంద్రబాబు గారు ఇంకెవరు కాల్ తీసుకోలేరండి ఈ విషయంలో. ఆయన స్ట్రింజెంట్గా ఉంటే కానీ ఇది రెగ్యులేట్ అయ్యే పరిస్థితి లేదు. ఏమంటారు? అవుతుంది కొద్ది కొద్దిగా. ఉమ్, ఇప్పుడు మొదట్లో ఉన్నంత ఇది లేదు. అంటే ఇసుక సంబంధించి కొంత ఛానలైజ్ అవుతుంది, నెమ్మదిగా ఏదో బిగిస్తున్నారు. ఉమ్, కానీ ఇంకా జనంలోకి పాజిటివ్గా వెళ్ళాల్సిన దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నారు. వీళ్ళ దీని మూలన ఆ పాజిటివ్నెస్ రావట్లా ఎక్కువ. ఇంక వస్తే బాగుంటుంది. చాలా వరకు మీరు ఇందాక అన్నారు చూసారా, చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ అని 80,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్. ఇప్పుడు 1,00,000 కోట్లకు సంబంధించి మన హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అది అటు మన ఉత్తరాంధ్రలో నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. 50-50 అనుకుంటా. అంటే మనం ఏమంటే ఆ ల్యాండ్ దానికి సంబంధించిన ఇవన్నీ ఇచ్చామనుకోండి, అట్లా ఇటువంటివి జరుగుతున్నాయి. ఉమ్, దాదాపు 6,50,000 కోట్లు ఎంతో వచ్చినాయి అని చెప్పి అంటే గ్రౌండ్ అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు కదా. ఉమ్. అంతకన్నా ఎక్కువ మీరేం సాధించలేరు అక్కడికి వెళ్ళి. ఏది దావోస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వచ్చి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి వచ్చున్నారు కదా. వచ్చి ఉన్నారు. ఉమ్, నెమ్మదిగా మీరు అంటే దావోస్ అంటే ముందు కొద్దిగా ఫౌండేషన్ ఉండాలి. 4-5 నెలల ముందు నుంచి వెళ్ళి దానికి కొంత ఈ అధికారులు వెళ్ళి అప్పటికప్పుడు ఏం జరగవు కదా ఎంఓఏలు. అది జరగటానికి ఏంటంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలను తవ్వుకుంటాం, ఉన్నదాన్ని పూడ్చుకుంటాం, ఈ ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటు తీసుకుంటాం, దీనిగా టైం అంతా సరిపోయింది. బట్ దట్ కాంట్ బి అన్ ఎక్స్క్యూజ్ కదా సార్. గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఎర్లీ కదా, ఎర్లీ బట్ ఎర్లీ ఆయన కాబట్టి అనుభవం. అందుకనే కదా ఇప్పుడు దావోస్లో జరిగింది ఏంటి, మేమంటూ ఒకళ్ళు ఉన్నాం. మళ్ళీ ఏమంటే ఇందాక మీరు అన్నట్టు ఆయన ఒక బ్రాండ్ అండి. ఆయన వల్లే వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అచ్చంగా ఆయన వల్లే, అందులో డౌట్ ఏం లేదు. ఎవరు వచ్చినా సరే ఆయన చూసి అంటే ఇప్పుడు బిల్ గేట్స్ సమావేశం అయ్యాడు దావోస్లో. రేపు పొద్దున ఆయన పెట్టుబడి పెడతానికి అవకాశం ఉంది. అట్లాగే TCS కూడా వాళ్ళు కూడా సమావేశం అయ్యారు, మిట్టల్ సమావేశం అయ్యారు. సరే మిగిలిన వాళ్ళందరినీ తీసేసిన ఇప్పుడు మిట్టల్ ఆల్రెడీ 1,35,000 కోట్లు ఎంతో పెట్టుబడి పెడుతున్నారు ఉత్తరాంధ్రలో. స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు, ఇంకోటి ఏదో పెట్టమని అడుగుతున్నారు. కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి రాబోతున్నాను. ఆయన పెట్టేదేదో దీంట్లో ఒక 20,000 కోట్లు ఇక్కడ పెట్టిస్తే ఇది బతుకుతుందిగా స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఏది ప్రభుత్వ భాగస్వామ్యంలో ఏమైనా చట్టాన్ని అమెండ్ చేసుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 20,000 కోట్లు ఉంటే సరిపోతుంది. వీళ్ళు చేస్తానంటున్న సహాయం 11,400 కోట్లు, 10 ఏళ్ల క్యాప్ పెట్టారు. ఈ 10 ఏళ్ల లోపల ఈ రుణం కూడా తీర్చేయాలి విత్ ఇంట్రెస్ట్. తీర్చని పక్షంలో ప్రైవేటైజేషన్ అనే పాము మళ్ళీ బుసకొట్టడానికి 10 ఏళ్ల తర్వాత రెడీగా ఉంటుంది. నీకేం అక్కలేదండి, క్యాప్టివ్ మైన్ ఏమో అన్నాడు ఒకటి చాలు. ఇవ్వట్లేదు కదా, ఇస్తారు ఇప్పుడు. ఇలా ఇప్పుడు మెటల్ స్టీల్స్కి క్యాప్టివ్ మైన్స్ తెచ్చుకోగలంగా లేనిది 32 మంది ప్రాణత్యాగంతో నిర్మితమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? అదే ఇస్తామంటున్నారు ఇప్పుడు. మొన్న ఏదో అంటున్నా ఒరిస్సాలో ఉంది మనకి డెడికేటెడ్ మైన్స్, అది ఇస్తారు, అది దీనికి ఇస్తారని. మొన్నటిదాకా మోకాలెడ్డి ధర్మాంధ్ర ప్రధానేగా ఆయన స్టీల్ మినిస్టర్గా. అదే కదా నేను ఇప్పుడు మీకు నేను ఇందాక మీతో ఇదివరకున్న అలయన్స్కి ఇప్పుడు అలయన్స్కి తేడా నేను అదే చెప్పాను. ఎస్, వెరీ ట్రూ. అప్పుడు ఏంటంటే మీకు గరిట ఇదిలిస్తారు, గరిటలో ఏం పడదాం, అర్థమైందా? దీంట్లో నుంచి వేస్తారు, అక్కడేం పడదాం. కానీ ఈసారి అట్లా కాదు, పెడుతున్నారు. అది జరిగింది. ఇప్పుడు 14 నుంచి ఇంతవరకు మీకు ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి కుదరలేదండి. 10 ఏళ్ళు కావాలా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటే? చేయాలంటే 5 నిమిషాలు. అశ్విన్ వైష్ణవ్ అడ్డుపడ్డాడు, దీనికి ధర్మేంద్ర ప్రధాన్ అడ్డుపడ్డాడు. అదే అంటే అడ్డుపడతాం అంటే మినిస్టర్లది ఏముండదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఆ పవర్ సెంటర్. సరే, ఎలాగో సార్ కూటమి ఒక బలమైన ప్రభుత్వం, అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అడుగుతున్నది బలమైన ప్రభుత్వం వచ్చింది. 2 చోట్ల 2 డబుల్ ఇంజన్, మొత్తం 4 ఇంజన్లు బంద్ చేస్తున్నాయి 2 రాష్ట్రాల్లో. అదే దేశంలో 2 ఇంజన్లు, రాష్ట్రంలో మొత్తం 4 ఇంజన్లు బంద్ చేస్తున్నాయి. మన ఆంధ్రుల పరువు ప్రతిష్టకి సంబంధించి మనం గర్వంగా చెప్పుకునే ఆంధ్ర బ్యాంక్ పేరుని మళ్ళీ మనం పునరుద్ధరించుకోగలమా? మొన్న కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు ఈ విషయం మీద, మీకు గుర్తుందో లేదో. విజయవాడలో కమ్మ సమ్మేళనంలో మాట్లాడుతూ కమ్మాస్ ప్రైడ్ గురించి చెప్తూ కమ్మాస్ని ఎలాగా అణగదొక్కే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు, తాను ఎలా సఫర్ అయ్యాడో చెప్తూ ఆ సందర్భంగా ఒక డిమాండ్ తీసుకొచ్చాడు. మన భోగరాజ్ పట్టాభిషేక్ తనమయ్య గారు స్టార్ట్ చేసిన ఆంధ్ర బ్యాంక్ పేరు
మీలో దమ్ముందా ఎవరికైనా ఆ పేరు మళ్ళీ తిరిగి తీసుకురావడానికి అడిగాడు. వ్యాలిడ్ క్వశ్చన్ హీ హెస్ రైట్. డెఫినెట్గా ఇది రేజ్ చేయాల్సిన క్వశ్చనే, స్టేట్ గవర్నమెంట్ కూడా అడగాల్సిన ప్రశ్నే. ఎందుకంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఏర్పాటు చేసినది ఇప్పుడు అక్కడ ఏది మెయిన్ బ్రాంచ్ అని ఉంటుంది, స్టార్టింగ్ బ్రాంచ్ అని బందర్లో మేము వెళ్ళాం. దానికి పట్టాభి సీతారామయ్య గారి ఫోటో పెద్దదండి, ఆంధ్ర బ్యాంక్ ఫోటో తీస్తారు తెలుసా ఇక్కడ యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు అప్పుడు ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ బ్యాంకు పేరుని ఆ పేరుతో బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఏర్పాటు చేయక్కర్లా, ఉన్నదా తీసేసిన పేరు పెడితే సరిపోతుంది. లేట్ యూనియన్ బ్యాంక్ ఆయన దీంట్లో మెర్జ్ అవ్వమనండి. ఎందుకు మీకు సాంకేతిక సమస్యలు మీరు అన్న దాంతో నేను ఏకోపిస్తా. ఈ డిమాండ్ అనేది నేను ఏబీ గారి డిమాండ్ పూర్తిగా ఈ డిమాండ్ అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి. ఎందుకంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఎంత స్వాతంత్ర సమరయోధుడు, చాలా గొప్ప వ్యక్తి. గాంధీ గారు నుంచోబెట్టి గెలిపించుకున్న అధ్యక్షుడు. అటువంటి ఎవరి మీద అది కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్. అవును, అటువంటి వ్యక్తి స్థాపించిన పేరు తీసేసింది. ఉంచాల్సిన అవసరం. పేరు తీసేసింది. మనం ముచ్చటపడి మన రాష్ట్రం నుంచి రాసేపు పంపిన నిర్మలా సీతారామన్ గారు. మన అదృష్టం అట్లా ఉంది. అది ఖచ్చితంగా ఈ డిమాండ్ ఉండాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలి. రెండోది సరే, మన సూపర్ స్టార్స్, మన ట్రెండ్ సెట్టర్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వడానికి వీళ్ళకి ఏం మొహమాటాలు, అభ్యంతరాలండి నాకు అర్థం కాదు. తెలుగు జాతి గుండె చప్పుడు ప్రపంచం మొత్తం వినిపించాడు ఆయన. ఒక్క భారతదేశం కాదు, లేకపోతే 2 తెలుగు ఆయన వచ్చేదాకా మనం మద్రాసీలమేగా. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ మద్రాసీలేగా. ఉత్తర భారతదేశం వాళ్ళకి తెలుగు వాళ్ళ ఐడెంటిటీని, తెలుగు వాళ్ళ ప్రైడ్ని ప్రపంచానికి పరిచయం చేశాం. ఎందుకు ఇవ్వరండి భారతరత్న ఆయనకి? ఎన్టీఆర్ మీరు అన్నట్టు తెలుగు వారికి గుర్తింపు తీసుకురావటమే కాకుండా ఇవాళ ఉన్న సంకీర్ణ రాజకీయాలకు ఆద్యుడు ఆయనే. ఇవాళ మీరు అందుకనే ట్రెండ్ సెట్టర్ అన్నాను. 89 నుంచి ఇప్పుడు వరకు అంటే దాదాపు 24-35 ఏళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ సంకీర్ణ రాజకీయాలకు ఆద్యుడు ఎన్టీఆర్. వీళ్ళందరినీ తీసుకొచ్చి బ్రహ్మాండమైన కాంక్లేవ్ పెట్టారు విజయవాడలో. హేమహేమీలు అందరూ వచ్చారు. ఆ రోజు ఫరూక్ అబ్దుల్లా. గొప్పతనం ఏంటంటే కమ్యూనిస్టులు, బీజేపీ కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళిద్దరిని ఒక తాటి మీద తీసుకురాగలిగారు. ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురాగలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇండియాలో ఒక్క ఎన్టీ రామారావు. ఒక పక్క ఈయన వచ్చాడు, ఎవరు వాజ్పేయి గారు వచ్చారు, అద్వానీ గారు వచ్చారు. అదే ప్లాట్ఫామ్ మీద హరికృష్ణ సింగ్ సూర్జిత్ ఉన్నారు. అంటే ఎంత గొప్ప ఇది తీసుకొచ్చారు. అంటే సంకీర్ణ రాజకీయాలు అనేదాన్ని అసలు ఒక మలుపు తిప్పిన వ్యక్తి ఎవరంటే పద్మ అవార్డుల కమిటీలో ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్ళు ఏమన్నా కూర్చున్నారా సార్? ఎవరు ఉండరు. ఎన్టీఆర్కి ఏం మొహమాట. అసలు ఎన్టీఆర్కి తెలుగు వాళ్ళ భాషలో మాట్లాడితే ఏం నొప్పి. అదే ఒక విధంగా డిమాండ్ చేయక్కర్లేదు అసలు. వాళ్ళందరూ వాళ్ళు ప్రకటించాలి. దాంట్లో కూడా మనకి ఏదైనా రాజకీయంగా ఏది అడ్వాంటేజ్ వచ్చినప్పుడు ప్రకటిద్దాం అనుకోవడం తప్పు. అటువంటి వ్యక్తికి భారతరత్న ఇస్తే అది గౌరవించుకున్నట్టు. ఎవరిని దేశం దేశం తన గొప్ప బిడ్డని గౌరవించుకున్నట్టు. ఆయన్ని పద్మశ్రీతో సరిపెట్టారు. ఏమన్నంటే వాళ్ళు చూపించేదంటే బాలకృష్ణకి ఇచ్చాం కదా, బాలకృష్ణ గారికి ఇచ్చి తీరాలి. ఎందుకంటే మాస్ హీరో అండ్ అన్నింటికి మించి సర్వీస్ యాక్టివిటీలో ఆయన చేసిన దాన్ని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తోటి మీకు కూడా అనుబంధం ఉంది, అసోసియేషన్. మీరు కూడా విశేషం కృషి చేశారు. మీకు తెలుసు బాలకృష్ణ గారు చేసిన సర్వీస్ చాలా కృషి. సో సేవా రంగంలో ఆయనకు పద్మభూషణ్ ఇచ్చారు. నటనలో కూడా 100 సినిమాలకు పైన మాస్ హీరోగా తన ముద్ర తాను వేసుకున్నాడు. ఎన్టీఆర్ లెగసీని యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఆయన. ఆయన్ని అట్లా పెట్టారు. ఆయనకి ఇచ్చేసాం కాబట్టి ఈయనకి ఇవ్వక్కర్లేదనే వాదనని రేపొద్దున తెర మీద తీసుకురావడానికి సంబంధం లేని విషయాలు. అసంబద్ధం. రెండో అంశం సూపర్ స్టార్ కృష్ణ. ఆయనకి పద్మశ్రీతో సరిపెడతారు ఆయన్ని. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. మీరు తీసుకోండి, ఇండస్ట్రీలో టెక్నికల్గా ఏ ఒక్క ఆస్పెక్ట్ తీసుకొచ్చినా ఆయన తీసుకొచ్చిందే. ఆయన మోసగాడు ట్రెజర్ హంట్గా డబ్ అయింది ఇంగ్లీష్లో. తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళినాడు. అండ్ హీరో అంటే
మన పక్కింట్లో ఉండేవాడు, మన ఎదురింట్లో ఉండేవాడు అని నిరూపించినవాడు. దానికి ప్రత్యేకమైన 4 చేతులు లేకపోతే 10 తలలు ఉండాల్సిన అవసరం లేదు. కామన్ మ్యాన్ హీరో కాగలని నిరూపించినాడు. వీటిలన్నిటికన్నా ఆయన హ్యూమనిస్ట్ హీరో అండి. ఒక నిర్మాత కష్టంలో ఉంటే, నష్టపోతే పిలిచి మరీ డేట్స్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఫస్ట్ కృష్ణ గారు, తర్వాత ఎన్టీఆర్. వాళ్ళని పిలిచి మీరు ఇంకో సినిమా తీసుకోండి అని చెప్పి డేట్స్ ఇచ్చారు. కృష్ణ గారు అయితే కొన్నిటికి అసలు డబ్బులు కూడా తీసుకోకుండా చేసిన వ్యక్తి. ఇండస్ట్రీలో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ తెలుగు సినిమా ఈ స్థాయిలో ఉందంటే ఆ టెక్నికల్ ఆస్పెక్ట్లో బ్రహ్మాండంగా పనిచేసింది కృష్ణ గారే. యాక్టర్గా కన్నా కూడా అసలు ఎంత గొప్ప మార్పు తీసుకొచ్చాడంటే దాన్ని గుర్తించాలి కదా. రెండోది, అనేక పాత్రలు చేశాడు, మెప్పించాడు. సరే, అటువంటి వాళ్ళకు కూడా నిజమే మీరు అన్నట్టు పద్మశ్రీ ఏంటి ఆయనకి? దాదాసాహెబ్ ఫాల్కేకి అర్హుడు ఆయన. ఒకేసారి మీరిద్దరికి భారతరత్న ఇవ్వలేరు కాబట్టి రామారావు గారికి ఎప్పుడో ఇవ్వాల్సింది. ఎప్పుడో ఇవ్వాలి. ఇప్పటికే లేట్ అయింది. ఇప్పుడన్నా ఆయన కూడా ఇప్పుడు భారతరత్న మీరు ఏ డిస్ట్రిక్ట్ తీసుకున్నా ఏంటండి అసలు ప్రాతిపదిక ఏంటండి? అసలు ఏ ప్రాతిపదిక తీసుకున్నా ఆయనకి ఇవ్వాలి. మీరు 360 degreesలో చూడండి. ఏ దీంట్లో తీసుకున్నా అతి చిన్న వయసులో అతి వృద్ధాప్య పాత్ర అది భీష్ముడు ప్లే చేశారు. నిజంగా ఒక 85-90 ఏళ్ళ వాడు భీష్ముడే కాదు, రాజుపేద ఒక హీరో ఆ విధంగా చేస్తాడా? కుంటివాడి కింద చేస్తాడా? పండంగ మహత్యంలో కుష్టివాడిగా చేశాడు. అవన్నీ అంటే మీరు బృహన్నాల పాత్ర చేస్తారా? ఇవాళ ఉన్న హీరోలు ఎవరు రత్నసార్లు చేసి చూపించాడు. చేస్తే రేపు పొద్దున హీరో ఇమేజ్ పోతుందని భయం. అంటే అక్కడ ఎన్టీఆర్ది పర్సనల్ ఇమేజ్ కాదు, అక్కడ క్యారెక్టర్ ఇమేజ్. క్యారెక్టర్ ఏది డిమాండ్ చేస్తే అది చేశారు. అంతే. ఆ విధంగా చేసి మెప్పించాడు. దీన్ని మెప్పించారు, దాన్ని మెప్పించారు. రెండోది, ఒక నిర్మాతగా, డైరెక్టరు, స్క్రీన్ ప్లే ఎన్ని చేశాడు ఆయన. ఇప్పుడు సినిమాల్లో ఒక విధంగా నిలబెడితే, తెలుగు సినిమాని వాళ్ళు నిలబెడితే దాన్ని హిమాలయాల అంత ఎత్తుకు తీసుకెళ్ళింది కృష్ణ గారు. వీళ్ళిద్దరూ ఒక ట్రెండ్ సెట్టర్స్. దీంట్లో కృష్ణ గారి పద్మశ్రీతో సరిపెట్టి ఎన్టీఆర్ కూడా మీరు పద్మశ్రీ అనుకుంటే ఏమైనా ఇచ్చారా? ఆయనకి పద్మశ్రీతో ఆపేశారు. ఇద్దరికి చెరో పద్మశ్రీ. అది మరి చాలా హాస్యాస్పదంగా ఉంది. పద్మ అవార్డుల ఔన్నత్యం పెరగాలి అంటే వీళ్ళని ఐడెంటిఫై చేసి రెండో అంశం కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. తెలంగాణ గడ్డ మీద నుంచి విశేషంగా అశేషంగా కృషి చేసిన ఎంతోమంది గొప్పవాళ్ళు, ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు ఏది, ఆయనకి పద్మ అవార్డులో స్థానం ఏది? గొప్ప చరిత్రకారులు ఉన్నారు, వివిధ రంగాల్లో ప్రముఖులు ఉన్నారు. అలాగే జానపద సాహిత్యంలోనూ ఎంతోమంది మనం కౌంట్లెస్ ఇండివిజువల్స్ ఆర్ హియర్ ఇన్ తెలంగాణ. రాజకీయ కారణాలు చూపించి ఇలాంటి గొప్ప వాళ్ళకి పద్మ అవార్డులు ఇవ్వకపోవడం అంటే మీరు అన్నట్టు యాడ్ స్టిక్స్ అన్నా మార్చుకోవాలి, కమిటీల బుర్రలైనా కడిగేయాలి. అంటే ఇక్కడ కొంత ఏం జరుగుతుందంటే ఈ రాజకీయ పరమైన దాన్ని అడ్వాంటేజ్నే తీసుకుంటున్నట్టు కనపడుతుంది. ఈ కులంతో వచ్చే ఎలక్షన్స్లో మనకు అవసరం ఉంది, పద్మ అడ్వాంటేజ్ కోసం ఈ కులంతో మనకు అవసరం ఉంది, భారతరత్న ఇచ్చేద్దాం. అది కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. కొన్ని మంచి వాళ్ళకి ఇవ్వచ్చు కొన్ని, కానీ కొంతమంది మంచి వాళ్ళకి మీరు ఇవ్వట్లా, కొంతమంది గొప్ప వాళ్ళకి ఇవ్వట్లా. గొప్ప వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవార్డుకి అర్హులకి ఏ రోజు కృష్ణ గారు కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళది చెయ్యి ఇంతే కానీ ఇలాంటి చెయ్యి కాదు, వాడు చాచే చెయ్యి కాదు, ఇచ్చే చెయ్యి. ఆయన ఇచ్చే చెయ్యిని ప్రభుత్వం కేంద్ర కాదండి, ఒక చిత్రానికి ఇచ్చిన అవార్డునే తిరస్కరించిన వ్యక్తి ఎన్టీఆర్. నాకు అక్కర్లేదని అవార్డునే తిరస్కరించాడు కదా. ఆ రోజుల్లో అంత ఆత్మాభిమానం ఉన్న వ్యక్తులు, వాళ్ళకి మీరు వాళ్ళని సత్కరిస్తే, వాళ్ళని గౌరవిస్తే దేశం తాను గౌరవించినట్టు అవుతుంది. అంత గొప్ప వ్యక్తులు. నేను ఇందాక చెప్పినట్టు అసలు సంకీర్ణ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆయనతోటి మొదలైనవి. ఎన్టీఆర్ఏగా మొదలెట్టింది. అందుకనే కదా సార్ ట్రెండ్ సెట్టర్ అనే మాటకి సూట్ అయిన ఇద్దరు మహానుభావులు ఈ ఇండస్ట్రీ నుంచి ఉన్నారు, తెలుగు నేల నుంచి ఉన్నారు. లెట్స్ హోప్ సో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్
లింగంనేని శివరామప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, శివరామప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. చంద్రబాబు వెనకటి 95 నాటి చంద్రబాబు మళ్ళీ రావాలి, ఆ ధోరణిలో ఆయన ఫంక్షనింగ్ ఉంటే ఎక్కడికక్కడ అన్నీ సెటరేట్ అవుతాయి. అలాగే సంకీర్ణ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ తన వేగాన్ని పెంచుకోవాలి. ఆయన జనరల్గా చంద్రబాబు గారి ఫార్ములా ఉంటుంది, ప్రతి సంక్షోభం నుంచి అవకాశాలు ఎత్తుక్కోవడం అని. ఈ సంక్షోభం నుంచి కూడా ఆయన అవకాశాలు ఎత్తుకొని ఎలాగూ ఫండ్స్ తీసుకొచ్చారు, 2 లక్షల కోట్లు మన ప్రధానమంత్రి అనౌన్స్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకొక 80,000 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆయనంతటా ఆయనే త్వరలోనే ప్రకటన చేయబోతున్నారు. ఇంకా అది బయటికి రివీల్ కాలేదు, చేయబోతున్నారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ గుడ్ ఇండికేషన్స్. రాష్ట్రానికి మంచి జరగటానికి కూటమి లీడర్గా, అంటే కూటమిని లీడ్ చేస్తున్న నాయకుడిగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. బీజేపీ కూడా ఏంటంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల ఇది లేకుండా తాము కేంద్రంలో ప్రభుత్వాన్ని నడపలేమనే స్పృహలోకి వచ్చింది, నేల మీద నడవటం మొదలెట్టింది. కాబట్టి చూద్దాం, ఖచ్చితంగా మంచే జరుగుతుంది అనేది. అలాగే ట్రెండ్ సెటర్స్ విషయంలో ఆయనకి భారతరత్న ఎన్టీఆర్కి, కృష్ణ గారికి పద్మవిభూషణ్, ఈ 2 డిమాండ్స్ కూడా వినిపించారు లింగంనేని శివరామప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.